ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే మనకు సోమవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి దీనికి అతీంద్రియ శక్తులు ఎక్కువని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని కూడా అంటారు. ఇలాంటి తిథి మళ్ళీ మళ్ళీ మనకు రాదు. కాబట్టి ఇలాంటి రోజున మనం చేసేటటువంటి పూజకైనా, పరిహారానికైనా ఫలితం అనేది తొందరగా వస్తుంది. కాబట్టి ఇలాంటి రోజు మనకు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి చక్కగా ఈ రోజున ఈ పరిహారం అనేది ఉప్పుతో మీరు రాత్రి 12 లోపు చేసుకున్నారంటే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, దరిద్రాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారటానికి, మీ సుడి తిరిగి మీ జీవితం కొత్త మలుపు తిరగటానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు, మహానుభావులు, మునులు అలాంటి వారు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ రోజున చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల కోసము ఎంతో వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. సోమవారం కాబట్టి ఈరోజు ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా శివాలయానికి వెళ్ళి రావటము, శివాలయంలో శివుడికి చెంబుడు నీటితో కానీ పాలతోటి కానీ అభిషేకం చేయటము, బిల్వదళాలను సమర్పించటము, అలాగే కొబ్బరి దీపం అంటే నారికేల దీపాన్ని వెలిగించుకోవటము, ఇంట్లో కూడా చక్కగా శివపార్వతుల పటానికి మనకున్నటువంటి పూలతో చక్కగా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవటం అవ్వచ్చు. నారికేల దీపాన్ని వెలిగించడం వలన మనకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలన్నీ పాటించేసుకొని ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఉప్పుతో ఈ పరిహారం అనేది మీరు రాత్రి 12 గంటల లోపు చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఎందుకంటే ఈ రోజున మనకి ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అంటే 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకుంటేనే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు రాత్రి సమయంలోనే చేసుకోండి. అలా చేసుకుంటే ఆ సమయంలో ఏంటంటే లక్ష్మీదేవి భూలోకాన తిరిగే సమయము, అలాగే చెడు అంతా కూడా పోయి మన ఇంటి లోపలికి మంచిని తీసుకువచ్చేటటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో అంటే సంధ్యా సమయం దగ్గర నుంచి మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు ఫలితం అనేది త్వరగా వస్తుంది. ఈరోజు సోమవారం కాబట్టి మీరు ఉదయం కావచ్చు, సాయంత్రం సంధ్యా సమయంలో అవ్వచ్చు, మీరు చక్కగా అంటే స్నానం చేయండి. స్నానం చేసేటటువంటి నీటిలో కూడా కాస్తంత విభూదిని కలుపుకొని ఇంటిల్లో స్నానం చేసినట్లయితే మీకు మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకా ఏంటంటే ఈరోజు తలంటు స్నానం చేసే ప్రయత్నం చేయండి. అలా చేసేసి నలుపు రంగు బట్టలు కాకుండా మీరు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి రంగుల్లో బట్టలు ఏవైనా సరే ధరించవచ్చు. అలాగే ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకోవాలి. వాకిలి కడుక్కొని చక్కగా గుమ్మం ముందు బయట వైపు ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి గడపకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి చక్కగా పిండితో ముగ్గులు వేసేసి ఇంటిని కూడా రాళ్ళ ఉప్పు వేసేసి కాస్తంతగా కొంచెం లేదా కర్పూరం పొడైనా వేసేసి మీరు ఇంటిని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. అలా తుడుచుకొని ఇంట్లో కూడా పసుపు నీటిని చల్లుకున్నట్లయితే మన ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించండి. ఈ రోజున ఏంటంటే పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు, బయట కూడా తినకూడదు. అలాగే ఈ రోజున పొట్లకాయ, బంగాళదుంప కూరలు, ఇట్లా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి దుంపలకు సంబంధించినవి, అలాగే పొట్లకాయ కూర పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. అలా కాదని తింటే ఆ శివానుగ్రహానికి పాత్రులవుతారనమాట. అంటే ఆ శివుడు ఆగ్రహించి అప్పుల పాలైపోవటము, మనకు కలిసి రాకపోవటము, ఎన్నో రకాలుగా సమస్యలు, కష్టాలు, నిందల పాలైపోవటము, చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి అలాగే సోమవారం కాబట్టి ఇంట్లో శివపార్వతుల పటానికి అలాగే లక్ష్మీనారాయణుల పటానికి తప్పనిసరిగా పూజ చేయాలి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజ స్వయంగా లక్ష్మీదేవి తల్లికి దక్కుతుంది. అంటే ఈ రోజున చేసేటటువంటి ఏ పూజ అయినా సరే తల్లి స్వీకరించి మనం ఏదైనా కోరితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరేటట్లుగా చేరుతుందన్నమాట. చక్కగా శివపార్వతుల పటం ముందల కొబ్బరి దీపం అంటే నారికేల దీపమైనా సరే, లేదా ఆ పౌర్ణమి రోజు కాబట్టి ప్రత్యేకంగా మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి లక్ష్మీదేవికైనా సరే చక్కగా దీపారాధన చేసుకుని తమలపాకు మీద దీపం వెలిగించేసి ఆ దీపంలో ఒక యాలుక్కాయ గనుక వేసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది.
అలాగే ఈ రోజున ఉప్పు ప్యాకెట్‌ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. మీరు సాయంత్రం లోపైనా పర్వాలేదండి. ఒక చిన్న ఉప్పు ప్యాకెట్‌ని రూ. 10 పెట్టి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే అలా ఉప్పుని తీసుకొచ్చుకుంటే మీకు ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగుపెడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లుగా చెప్తూ ఉంటారు. అలా ఉప్పు కూడా మనకు సముద్రం నుంచి పుట్టింది కాబట్టి అలాంటి ఉప్పుతో చేసేటటువంటి పరిహారమైన అలాంటి ఉప్పును మనం తీసుకొచ్చుకున్న చాలా మంచి జరుగుతుంది. ఉప్పు అంటే ఇక్కడ మెత్తటి ఉప్పును తీసుకోకూడదు. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, గల్లుల ఉప్పు ఇలాంటిది రాక్ సాల్ట్ అంటారు. అది తీసుకొచ్చుకోవాలి. ఈ రాళ్ళ ఉప్పు మనం తీసుకొచ్చుకున్నది ఈ రోజున వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు, ఇట్లా దేనికైనా చక్కగా వాడుకోవచ్చు. మనకి మెత్తని సాల్ట్ కన్నా కూడా రాళ్ళ ఉప్పును మనం వంటల్లో కూడా వేసుకోవటం వలన మనకి కాళ్ళు అరుగుదలనేవి లేకుండా, అంటే మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి సమస్యలు రాకుండా చాలా బాగుంటుంది. కాబట్టి వంటల్లో కూడా రాళ్ళ ఉప్పు వేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ ఉప్పును తీసుకొచ్చుకొని మీరేం చేస్తారంటే సాయంత్రం సంధ్యా సమయం నుంచి ఈ పరిహారం చేసుకోండి. సాయంత్రం పూట తప్పనిసరిగా ఒంటి స్నానం చేసేసి మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. స్నానం చేసే నీటిలో కాస్తంత విభూదిని కూడా వేసుకొని స్నానం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక దీనికి వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీరు మీ ఎడమ చేత్తోటి ఒక గుప్పెడు ఉప్పు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద మట్టి బౌల్ అనేం కాదండి, మనకు చిన్నది గాజు పాత్ర అయినా పర్వాలా, చిన్నది మట్టి ప్రమిదైనా సరిపోతుంది. ఇట్లా మనకి ఏదైనా సరే మీరు తీసుకోగలిగితే పెద్ద ప్రమిద తీసుకోండి, లేదంటే చిన్న ప్రమిద అయినా సరిపోతుందన్నమాట. అట్లా ఒక గాజు గిన్నె కావచ్చు, ఒక మట్టి ప్రమిద కావచ్చు తీసేసుకొని అందులో ఒక గుప్పెడు ఎడమ చేత్తోటి ఉప్పుని తీసుకొని అందులో పోసేసేయాలి. అదే మీరు చిన్నదనుకోండి దాని నిండా తీసుకోండి సరిపోతుంది. ఇది మనం తీసుకొచ్చుకున్నటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి పాత ఉప్పు కాకుండా. అలా తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా అలా ఆ బౌల్లో పోసేసి మీరేం చేస్తారంటే ఒక రాగి ప్లేట్ కానీ, లేకపోతే ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ, లేదా స్టీలు ప్లేట్ అయినా పర్వాలా, అలా తీసేసుకొని ఆ ప్లేట్కి కాస్తంత పసుపు రాసేసి గంధముతో బొట్లు పెట్టేసేసి కుంకుమ బొట్లుతో అలంకరణ చేసేసి దాంట్లో మీరు ఏం గాజు బౌల్ అవ్వచ్చు, లేదా మట్టి పాత్ర అవ్వచ్చు, అది కూడా తీసుకొని మీకు అవకాశం కుదిరితే దానికి కూడా పసుపు కుంకుమ బొట్లతో అలంకరణ చేసేసి తర్వాత ఈ ఉప్పును అందులో పోసేసి దాంట్లో మీరు మనకి ఇక్కడ ముందు వీడియోలో కూడా చూపిస్తామండి, 10 రూపాయల కాగితం అవ్వచ్చు, లేదా మీరు రూపాయి బిళ్ళ అవ్వచ్చు, లేదా 5 రూపాయల బిళ్ళలు రూపాయి బిళ్ళ అవ్వచ్చు, ఇట్లా ఏదన్నా కానీ 11 రూపాయలు మీరు ఆ బౌల్లో పెట్టేసేసేయండి. అంటే 11 రూపాయల దగ్గర నుంచి 116, 1116 ఇట్లా మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే అందులో అంత డబ్బును పెట్టేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత అందులో చిటికెడంత పసుపు, 2 లవంగాలను వేసేసి ఈ బౌలుని తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే మీ పూజ గదిలో ఒక అరగంట సేపు వదిలేసేయండి. మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ తల్లికి మీ యొక్క కోరిక చెప్పుకోండి. మాకు బాగా కలిసి రావాలి, మేము సంపాదన పరంగా తల్లి బాగా ఎదగాలి, మాకు కష్టాలనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయమ్మా, ఈ కష్టాలన్నింటినీ నుంచి మాకు విముక్తి కలిగించి నీ యొక్క ఆశీర్వాదం అనేది మా మీద ఉంచు, నీ యొక్క దయ మా మీద చూపించు. ఎంత చేస్తున్నా కూడా కనీసం అవసరాలకు కూడా సరిపోవటం లేదు, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది తల్లి. మేము కోట్లు సంపాదించకపోయినా పర్వాలా, ఉన్న అప్పులు తీరి మేము కొత్తగా అప్పులు చేయకుండా ఉండేలా చేయమ్మా. మేము వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా మంచి ఇల్లు కట్టుకునేలా చూడమ్మా. మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. నీ నీ కృపా కటాక్షాలు మా మీద కూడా కాస్త చూపించు చల్లని తల్లి అని చెప్పి ఆ తల్లికి మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని చక్కగా చెప్పేసుకోండి. ఆ తల్లి పటం ముందలే ఒక అరగంట సేపు వదిలేసేసేయండి. ఇక అలా చేసేసిన తర్వాత మీరు ఆ దీపదూప నైవేద్యాలతో ఆ తల్లికి పూజ చేసినప్పుడు అలాగే ఆ ఉప్పుకు కూడా, అంటే ఆ ఉప్పు బౌలుకు కూడా మీరు సాంబ్రాణి పొగ ఇలాంటివి చూపించి చక్కగా హారతి ఇచ్చేసేసి దండం పెట్టుకొని అట్లా ఉంచేసిన తర్వాత ఇక మీరేం చేస్తారు అనంటే మీరు ఆ బౌల్ని మీ వంటగదిలో అవ్వచ్చు, లేదా మీ బీరువా కింద అవ్వచ్చు, అట్లా రాత్రి మొత్తం కూడా అక్కడే పెట్టేసేసి వదిలేసేసేయండి. అంటే అరగంట సేపు దేవుడి ముందర ఉంచటము, తర్వాత తీసేసి మీ వంటగదిలో ఈశాన్యం దిక్కున అవ్వచ్చు, లేదా బీరువా కింద అవ్వచ్చు, ఇట్లా ఎవ్వరూ తొక్కని చోట, ఎవ్వరూ చూడని కాడ ఆ బౌల్ని ఉంచేసేసేయండి.
అలా ఉంచటం వలన ఏంటంటే, మనకు రాత్రంతా కూడా అలా ఉంచటం వలన మన ఇంటి పరంగా అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆ ప్రమిదను అలా ఉంచామో, ఆ తల్లి యొక్క ఆశీస్సులు, అలాగే ఆ శివుని యొక్క ఆశీస్సులు కూడా పుష్కలంగా వాటి మీద ఉండి, అలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు కారాత్మక శక్తులను అన్నింటినీ కూడా ఈ ఉప్పు, పసుపు అనేవి పూర్తిగా గ్రహిస్తాయి. మట్టి ప్రమిద అవ్వచ్చు, గాజు అవ్వచ్చండి. మనకు చెడును, దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయన్నమాట. ఇక లవంగాలేంటంటే, మనకున్నటువంటి కష్టాలను, సమస్యలను, దరిద్ర బాధలను అన్నింటిని తీసేయటానికి లవంగాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ డబ్బుల విషయం ఏంటంటే, రూ. 11 కాడి నుంచి 1016 అసలు మీకొచ్చిన శాలరీ అయినా సరే అందులో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వలన ఏంటి అనంటే, మనకి ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి, అలా ఉప్పులో డబ్బు పెట్టుకోవటం వల్ల ఏంటంటే, మన సంపాదన అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మీకేమన్నా అప్పులు బాధలు ఉన్నాయనుకోండి, అవి కూడా తీరిపోతాయి అన్నమాట చక్కగా. ఇక తర్వాత నైట్ మొత్తం అలా ఉంచేసేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఉదయం లేచిన తర్వాత అందులో పెట్టినటువంటి డబ్బును తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. మీ బీరువాలో డబ్బులు ఎక్కడైతే ఉంచుకుంటున్నారో అక్కడ ఆ ప్లేస్‌లో ఆ డబ్బును మొత్తాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసేసేయండి. ఇక ఆ ఉప్పునవ్వచ్చు, పసుపునవ్వచ్చు, లవంగాలనవ్వచ్చు, వాటిని ఎక్కడన్నా చెట్టు మొదట్లో అవ్వచ్చు, లేదా పారే నీటిలో కానీ, డ్రైనేజీ కాలువలో కానీ పోసేసేయండి. ఇలా చేయటం వలన ఈ ఉప్పు, లవంగాలు, పసుపు ఏంటంటే చెడును గ్రహించేస్తాయి. మనం డబ్బునేమో తీసుకెళ్ళి లోపల పెట్టుకోవాలి. అంటే డబ్బు రూపంలో మనకు మంచి మిగులుతుంది. మనకి ఈ ఉప్పును గమనించుకున్నట్లయితే మీకు రంగు కూడా మారుతుందనమాట. కొంచెం నలుపు రంగులోకి మారుతుంది. అంటే చెడునంతటిని కూడా రాత్రంతా కూడా గ్రహించేస్తుందనమాట. అలా మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు పోయి మనకు మంచి ఉండి బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ డబ్బును మీరు ఏదన్నా కొనుగోలు చేసేటప్పుడు అంటే ఒక ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, బండి, కారు ఇట్లా మీరు ఏది కొనుగోలు చేసేటప్పుడైనా సరే, బంగారమైనా సరే, లేకపోతే ఇంట్లో పిల్లల ఫీజుల కోసమైనా, ఇట్లా మీరు ఏదైనా సరే ఒక మంచి పని చేసేటప్పుడు ఆ పనిలో మీరు చక్కగా ఈ డబ్బును వాడండి. అలా చేయటం వలన ఏంటంటే మీరు చేసే పని సక్సెస్ అవుతుందన్నమాట. ఇంకా మీరు మంచిగా అలాంటివి కొనుగోలు చేయటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా చాలా మంచి పరిహారంగా మనం ఇది చెప్పుకోవచ్చు. మనకేంటంటే ఈ రూపంలో చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి అంటే ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందన్నమాట. మనకు లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆ ప్లేటుని మీరు ఆ గాజు బౌల్ అవ్వచ్చు, మట్టి బౌల్ అవ్వచ్చు, వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మీరు ఇంటి లోపలికి తీసుకొచ్చుకోండి. వాటిని పడేయాల్సినటువంటి పని అయితే లేదు. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అలాగే మనకి ఈరోజు గోమాత అంటే ఆవు కనబడితే ఆవుకి ఏదన్నా అరటిపండు అవ్వచ్చు, బెల్లం కావచ్చు, ఇట్లా ఏదైనా సరే తినిపించేసేసి ఆవును తాకి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మనకి గోమాతలు, ముక్కోటి దేవతలు ఉంటారు. మనం ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి కూడా పాటించండి. ఇక రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో ఈ పరిహారం అనేది మాత్రం మీరు రహస్యంగా ఎవరితో చెప్పకుండా చేయండి. ఇంట్లో వాళ్ళకైనా సరే చెప్పొద్దు. చూస్తే చూడనివ్వండి, కానీ మీ నోటితో మీరు చెప్పొద్దనమాట. అలా చెప్తే ఏంటంటే మన మాట రూపంలో ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అంతా దిగిపోతుందనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అలా చెప్పకూడదు. మనం ఇంట్లోనైనా సరే అవసరమైనంత వరకే మాట్లాడాలండి. మితిమించి మాట్లాడితే పిల్లల దగ్గర అవ్వచ్చు, పెద్దల దగ్గర అవ్వచ్చు, అలసైపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. డబ్బు మాత్రమే కాదు పొదుపు, మాట కూడా పొదుపుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు గౌరవ మర్యాదలు అనేవి ఎక్కడా కూడా తగ్గకుండా ఉంటాయి. కాబట్టి చక్కగా రాత్రి 12 గంటల లోపు ఈ నియమాలతోటి ఉప్పుతో మీరు ఈ పరిహారం చేసేసి మీ సుడిని తిప్పేసుకోండి. ఒక్క గంటలో మీ జీవితంలో మార్పులు చూసి మీరే హాయిగా ఉంటారనమాట. ఒక ప్రశాంతమైన మార్పు, సంపాదన పరంగా బాగా కలిసి రావటము, ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందన్న నిదర్శనం కూడా మీకు తెలుస్తుందనమాట. అంటే ఒక చిన్న గజ్జెల చప్పుడు అవ్వచ్చు, లేదా పటాల్లో కదలికలు అవ్వచ్చు, అంటే దేవుడి పటాలు కొంచెం జరిగినట్లుగా అనిపించటము, ఇలాంటి సంకేతాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ రోజున తులసమ్మను కూడా పూజించండి. తులసి చెట్టు దగ్గర కూడా కాసిన ఒక చెంబుడు నీటిని పోయటము, దీపారాధన చేయటము, సాంబ్రాణి కడ్డీలు వెలిగించటము, ఒక అరటిపండు పెట్టటము, ఇలాంటి నియమాలు కూడా పాటించడం వలన మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చక్కగా ఈ రోజున ఈ పరిహారం, ఉప్పు పరిహారం అనేది పౌర్ణమికి సరి సమానం. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి
చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్లో ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.